హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. జానకి రామ పరందామ, జానకి రామ పరందా. పాట చాలా బాగుంది నాయన, కాకపోతే కించిత్ పైత్యం ఉంది. పైత్యం కాదు బాబాయ్, ఇది భావతరంగాలతో కూడినటువంటి ప్రేరేపణతో వచ్చినటువంటి ఆనంద రాగాలతో వచ్చినటువంటి స్వరాలు బాబా. దాంట్లోనే కొంచెం పిచ్చి ఉంది అన్నాను. అసలు పాట ఎలా ఉండాలంటే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక, మా జీవనమేక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతుల సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. ఎలా పాడాం బాబాయ్? ఏడ్చలే, పాడింది నువ్వు కాదు మరి నా దీపురా. బాబాయ్ పాడింది. కంగ్రాచులేషన్, మంచి భవిష్యత్తు ఉందన్న. ఏడ్చలే. ఎవరు? ఏంటి ఎప్పుడు చూస్తున్నా? చాలా బాగున్నారు, మీరు బాగున్నారా? బాగున్నా. బాబాయ్ చెట్టు అంత మనిషిని ఎవరని అడిగా. చెట్టు అంత కాదు, మొక్క అంత. ఈ రోజు మొక్కే, రేపు వృక్షం మహావృక్షం. చెట్టులో పెరుగుతావు, పొలం మాత్రమే పెరగదు నీకు. పెరుగుద్దులే, మొత్తం పెరుగుతాయి కానీ ఇంతకీ ఎవరతను ఏంటి? అతని పేరు తెలియదా? ఎవరో తెలియదా అంటే నాకు ఎవరు బాబాయ్ వీడు? ఎవరు బాబు? వీడా? నన్నే. ఎవడు? అద్భుతమైన పాటలు ఎన్నో పాటలు పాడినా నా దీపురా. దీపు అంత తర్వాత ఏం చెందుతున్నావా? ఎరా నాన్న, ఏమైపోయావు నాన్న? చిన్నప్పుడు ఇంత ఉండేవాడు, ఇంతే. చిన్నప్పుడు ఎవరైనా అంతే ఉంటారు. జోకులు నేర్చుకున్నారు నా బంగారు తండ్రి. నేను నాకు చిన్నప్పుడు గోళీలు ఆడేవాడు, గోళీలు కూడా. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అయినా నేను మీతో మాట్లాడుకో చెప్పుకుని వస్తా. వచ్చి చాలా సంతోషకరమైన విషయం, బయటకు వెళ్ళిపోతే ఇంకా బాగా ఉంటుంది. అంటే వెళ్ళనంటే బయటకు వెళ్ళను, ఇక్కడిక్కడే ఉంటా. కానీ నేను వెళ్ళి బొంగమూతి పెట్టాను. ఇంత ఇష్టాలు చేసిన ఎవరు బాబాయ్ వీడు? ఇంకా గుర్తు రాలేదా దీపు? ఒక్కసారి గతంలోకి వెళ్ళు. ఆనాటి హృదయాల ఆనంద గీతం. గుర్తుకొచ్చానా దీపు? ఒక్కసారి చూసినట్టు కూడా గుర్తు రావట్లేదు దీపు. తూనీగా ఎందాక పెరిగెడుతుంది. గుర్తుకొచ్చిందా దీపు? ఎన్నిసార్లు చెప్పాలి గుర్తు రావట్లేదని? ఇంకా ఇంత చండాలమైన సిచ్యువేషన్ నాకు వస్తుంది అనుకోలేదు ఒక స్నేహితుడికి. దీపు, ముస్తఫా డోంట్ వరీ. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఈ పాట వేరే ఫ్రెండ్ తో పాడినట్టు గుర్తొస్తుంది. దరిద్రం దీపు, దరిద్రం వెనక నుంచి అంటుంటే ఫ్రంట్ డోర్ లో ఎవరు తీసినా ఏం చేయలేం దీపు. ఎనీహౌ, మొత్తానికి ఈ రోజు మా బాబాయ్ హోటల్ కి వచ్చావు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ టు సూయింగ్ సంథింగ్ ఇస్ మోర్ డిఫరెంట్. మాట్లాడలేదు నాయన, ఎందుకంటే వాడితో సహవాసం చేసి నాకు సగం పిచ్చెక్కింది. వాడితో సహవాసం చేసి ఒక మొత్తం పిచ్చెక్కే ప్రమాదం ఉంది. అందుకని మీకు దూరంగా ఉండడమే మంచిది. ఓ పిచ్చోడు ఇంకో పిచ్చోడు గురించి చెప్తున్నాడు. ఈ శుభ సందర్భంగా ఓ మంచి పాట ఒకటి పాడు. పాడినాను. పిబరే రామరసం రసనే పిబరే రామరసం, పిబరే రామరసం రసనే పిబరే రామరసం. జనన మరణ భయ శోక విదూరం, సకల శాస్త్ర నిగమాగమసారం. జనన మరణ భయ శోక విదూరం, సకల శాస్త్ర నిగమాగమసారం. జనన మరణ భయ శోక విదూరం, సకల శాస్త్ర నిగమాగమసారం.
పిబరే రామరసం రసనే పిబరే రామరసం రామరసం రామరసం. దీపు నేను నీకేమి ఇచ్చుకోగలను నీ పాట చెప్పి ఇంటికి తీసుకెళ్లి వేడి వేడి కడాయిలో ఆలుగడ్డ చిప్పులు వేసుకుంటాను. శ్రీరాములు నవమి రోజున వచ్చాడు కనుక శ్రీరాములు వారి ప్రసాదం వడపప్పు మహత్తరమైన తీర్థం ఆయనకి ప్రసాదం కాగితం. ఏంటి వడపప్పు? వడపప్పు పానకం. నువ్వు ప్రతి సంవత్సరం అదే చేస్తావు, ప్రతి సంవత్సరం నేను అదే తింటా. ఈ సంవత్సరం కాస్త స్పెషల్ గా ఉండాలి, ఎందుకంటే నా ఫ్రెండ్ వచ్చాడు, చిన్నప్పుడు ఫ్రెండ్. మరి తెంగర సన్నాసి నీకంటే ఎక్కువ ఆలోచించాను. ఏంటో అందుకే అక్కడ నానబెట్టిన పెసలు ఉన్నాయి, అవి తీసుకురా. అబ్బా ఇప్పుడు తీసుకురా ముందు. చాలా ఇష్టం ఎందు. ప్రకృతి వైద్యులు కూడా ఏమని చెప్తున్నారా? నీకేం చెప్పారు? నాకు మొలకలెత్తిన పెసలు, శనగలు, బొబ్బర్లు ఇటువంటివి తింటే పౌష్టికాహారం అని చెప్పారు. వెరీ గుడ్, అర్థమైందా? ఓకే. పోయి తీసుకురా, ఉప్పు తీసుకురా. ఉప్పు ఇంకా నిమ్మకాయ. ఎట్లా వెళ్తున్నావు బాబాయ్ వీటితో? నా కర్మ ఏం చేస్తాను చెప్పు. అందులో సగం తాగుతా. చాలు చాలు చాలు, తీసేయి. నిమ్మకాయ కట్ చేయి. తురిమిన కొబ్బరి ఉంది చూడు, అది కూడా దీంట్లో వేయి. గట్టిగా పిండితే చేదు కూడా వస్తుంది దాంట్లో. కొబ్బరా? తీసుకురా కొబ్బు. అవును బాబాయ్, అడగడం మర్చిపోయాను. నా ప్రాణ స్నేహితుడు నా ఫ్రెండ్ దీపు నీకెలా పరిచయం? అవును, చిన్నప్పుడు నేనే కదా నన్ను పెద్ద మ్యూజిక్ సింగర్ అవుతావు అని చెప్పింది. అలా అనిపిస్తుంది నీకు అప్పుడప్పుడు? నువ్వు రోజుకు 100 మందిని కలుస్తావు, ఎవరైనా గుర్తు పెట్టుకుంటావు చెప్పు దీపు. ఇదేంటి కొబ్బరేనా? కొబ్బరి తింటావా నాన్న? అలాగే కీరా దోసకాయ కట్ చేసి ఉంటుంది, అది కూడా తీసుకురా. కీరా దోసకాయ కట్ చేసి ముక్కలు ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా దీనిలో. కొంచెం కొత్తిమీర కూడా దాంట్లో వేయి. కొత్తిమీర కట్ చేసి ఉంటుంది చూడు అక్కడ. ఉంది ఉంది ఉంది. నమ్ముకుంటే ఏ పని అయింది కనుక వేయి దాంట్లో. అది కలుపు మొత్తం అంతాను. ఇంకేం కలపాలి? ఎందుకు తయారు చేస్తామో తెలుసా? అందుకే పండక్కి కాదు, నీ తలకాయ. వచ్చేది ఏమిటి? ఎండాకాలం. అవును, ఎండాకాలంలో ఏంటి? ఎండాకాలం రాకముందు పెసరపప్పు అనేది కడుపులో చలవ చేస్తుంది. అలాగే దీంతో పాటు పానకం కూడా ఏంటి? బెల్లము, నీళ్లు, దాంట్లో మిరియాల పొడి, యాలక పొడి వేసి చేస్తాం. ఓహో, ఇవన్నీ కడుపుకి చలవ. వేరే కూల్ డ్రింక్స్ అక్కర్లేదురా. మా దీపు కూడా పాట పాడితే కడుపులో ఒక రకమైన చల్లగా ఉంటుంది తెలుసా? అవును కదా, చిన్నప్పటి నుంచి అవన్నీ తినే పెరిగాను నేను. ఓహో అవునా? అర్థమైందా? నా అంత లేదు నీకు, వాయిస్ రాట్లా. ఎట్లా నన్ను వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. నాది నాభి అంటారు చూసావా, ఇక్కడ నుంచి గాత్రం అనేది వాడికి నాభి ఇక్కడ ఎక్కడో మరి ఇంత గుమ్మగుమ్మలు ఆడాలంటే దీంట్లో కాస్త అల్లం ముక్కలు కూడా వేస్తే బాగుంటుంది కదా. అల్లం తింటే గొంతు చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మరి కొంచెం పులుపు తగిలే మామిడికాయ కూడా వేస్తే బాగుంటుంది కదా. వేయాలి కదా మరి మామిడికాయ. నీకు గుర్తుందా, పెద్దవాళ్ళతో మాట్లాడి ఒక మూవీ ఆఫర్ కావాలి, నేను సినిమాలో పాడాలి అనుకుంటున్నానంటే ఈగ సినిమాలో దగ్గరుండి పాట ఇప్పించాను, గుర్తుందా? అరే ఈగ నాన్న, ఈగ సినిమాలో పాట పాడింది ఇతనే. ఒకసారి హాయ్ చెప్పరా నా ఫ్రెండ్. ఈగ సినిమాలో నువ్వు నాకు ఇప్పించావు. దగ్గరుండి నేనే కదా మాట్లాడాను ఆ రోజు. తలకాయ చూద్దామా? తీసుకొస్తా, ముందు పాట పాడిన తర్వాత తీసుకొస్తా. ఏం మాట్లాడుతున్నావు? నేనే నా నీనే, నేనే నా నీనే, పోనీ పోనీనే నీడై ఉన్నానే. అరే 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 ఓ అరే 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 ఓ. కళ్ళకు ఒత్తులు వెలిగించి, కలలకు రెక్కలు తొడిగించి, గాలిని తేలుతూ ఉంటున్నానే. అరే 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 ఓ. కనబడినా ఓకే, కనుమరుగవుతున్నా ఓకే. అరే 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 అరే. ఇన్ని ఏళ్ల సావాసంలో మొదటిసారి నువ్వు కూడా శృతిలో పాట పాడు నేను విన్నాను. హలో, నా జన్మ చెప్పేది శృతి కలిసి ఉంటూ పాటు బోల్డని పాటలు పాడేవాడిని, కానీ అదేమో ఇలాగ నా దగ్గర ఉండదు. ఆ రోజు నువ్వు గుర్తుందో లేదో, నువ్వు 8 రికార్డింగ్ ఉంటే యారే అని అన్నావు, ఏంటరే అని అన్నా. అప్పుడు నీకు పాట రావట్లేదు, ఏదో పాడి మెప్పు పొందాలి కీరవాణి గారి దగ్గర. అక్కడి నుంచి పుట్టిన పాట
నిజంగా ఐ లవ్ యూ నాన్న. నీకు నీ మంచి రికమెండ్ చేసి నీకు మంచి సాంగ్ ఇప్పిస్తా, ఓకేనా? ఏమన్నావు? మామిడికాయ. ఎక్కడ? మామిడికాయ మార్కెట్ తీసుకురాను. పక్కన అప్పుడే చెట్టు మీద ఉన్న కాయలు అలా లాక్కొచ్చి నా ఫ్రెండ్స్ పెడతాను. వెరీ గుడ్. అరే 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 వస్తున్నా. అరే ఒరే ఒరే అరే కొమ్మ ఇరిగిన ఓకే, చెట్టు మీద నుంచి పడ్డాను ఓకే. నిన్ను మార్కెట్కి వెళ్ళి మామిడికాయ ధర అంటే చెట్టు ఎందుకు వేసేవారు? ఆ నవనీతం గారి చెట్టు ఉందా, దాని దుంపదే ముసలి చెట్లు అని, అది కూడా ముసలి మొత్తం అయిపోయి కొమ్మ ఎక్కారా, ఇరిగింది, పడ్డా, 2 కాళ్ళు. ఒక ఏడవడాలు అలాంటివి పెట్టుకోకుండా. నేను ఎక్కింది కొమ్మ అంటారా, దీన్ని రెమ్మ అంటారు. ఎంత అవుతుంది ఇది ఎక్కితే ఇది పరిచయం అవుతారా? నేను ఇట్లా భ్రమ పడ్డా. ఎంత ఉడతో కూడా నాకు తెలుసు, అందుకే మామిడికాయ నేనే తెచ్చి పెట్టుకున్నాను కదా, తీసుకో. ఇక్కడ మామిడికాయ పెట్టుకుని నన్ను బయటికి పంపించా. ఎందుకంటే మిగతా సుడికి కూడా పోతాయి నువ్వు ఇక్కడ ఉంటే. నేనే అబ్బాయినే, ఏదో రోజు నీకు ఉంటదే. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో వెయ్యి. రేపు మామిడికాయ అంటే గుర్తుకొచ్చిందా నాన్న? బంగిడి పల్లి మామిడి పండు పూతకొచ్చింది. ఎప్పుడో సంవత్సరానికి 1-2 మంచి పాటలు వినే అవకాశం లభిస్తుందా? చాలా కాలం తర్వాత ఈ మధ్య బాహుబలి సినిమాలో పాట పాడే కోసం. బాహుబలి ఎస్ వెరీ నైస్. ఒక ఆ పాట పాడు, నాకు వినాలి. నాన్న నేను నీకు బాహుబలిలో సాంగ్ నేర్పించానే. ఇందులో కొట్టండి, ఇటు కొట్టి కొట్టడానికి ఏమన్నా డోర్లు అనుకుంటున్నారేంటి? పాట పాడతాను, నాన్న నా మీద చేసేంత వాడు వేయవా నాన్న నువ్వు? ఫ్రెండ్స్ అంటే ఏదైనా వేసుకోవచ్చు, వేసుకో. యా పాడు. పడి పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్నా, ఏదేమైనా సిగముడి విడిచిన శిఖరపు జల సిరిధారల్ని జటాజూటంగా సవాలని తెగించు నీ వైపు దూసుకొస్తున్న ఉత్క్రమ అసమ శౌర్యధామ ప్రోద్గమ భవభీతమా అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల విసారికనై నీకై చూస్తున్నా. దీవరా యాజ్ ఇట్ ఈజ్ నేను బాడిపించినట్టు పాడు. చేతులు ఏం బాగోలేవు. చూసావా నేను తొరిగేసాను కూడా ఆల్రెడీ. అది ఎందుకు చూసావా? అది అక్కడ కట్ చేయాలన్న, కట్ చేసి తీసుకెళ్ళిపోవాలి. మీరు అన్నది రాగాలు కట్ చేయడం అన్నా, మీరు ఏది పడితే కట్ చేయకండి, అర్థమైందా? అవి రాగాల్ని వచ్చి రానట్టు గమకాలు అట్లా లేపేయాలి. కట్ చేసిన మొక్కలు దాంట్లో ఏముంది? ఓహో ఓకే. నానబెట్టిన పెసలతో చక్కగా ఏమైపోయింది, వడపప్పు లాంటిది సిద్ధం అయిపోయింది. అవునవును. ఇప్పుడు మనం ఏం చేస్తాం, చెరుకు రసంతో పానకం తయారు చేసుకుంటాం. పానకం అంటే సహజంగా బెల్లంలో నీళ్లు కలిపేసి దాంట్లో మిరియాల పొడి, యాలకుల పొడి వేస్తారు, అది ఒక పానకం. ఓకే. దీన్ని అలా కాకుండా మనం చెరుకు రసంతో తయారు చేసుకుంటున్నాం. దీనిలో ఏం వేస్తాం, శొంఠి పొడి, నిమ్మకాయ, మిరియాలు, యాలకులు, ఇవన్నీ కలిసి. ఇప్పుడు ముందుగా మన చెరుకు రసం కావాలి కదా మరి ఏర్పాటు చేయాలి కదా మరి, తీసుకురావాలి కదా. ఒక పాట పాడతాను ఈ గ్యాప్ లో. ఒక్క పాడు. భయపడకు, నాలాగా పాడాలని ప్రయత్నించు. పెద్ద పెద్ద ప్రయోగాలు చేసేటప్పుడు కింద వేస్తారు కదా ఈ వైద్య నిపుణులతో సాహసోపేతంగా చేస్తున్నటువంటి ప్రక్రియలు ఎలా ఉంటాయంటే స్వరాలు అట్లా తీసుకొస్తా. నువ్వు తీసుకురాలేవు నాన్న, ఎందుకంటే నీ కష్టం. నీకు తనకి తేడా ఏంటో చెప్పనా? వద్దులే, 100 ఉంటాయిలే బాబాయ్, పిల్లలకి ఆకులు మనకెందుకు. అందుకనే చెప్తున్నా, భారతమే కదా. 4 తీసుకున్నావు నాన్న? 4 వద్దులే, 2 తీసుకున్నా. వద్దులే, సెట్ అవ్వట్లే, అట్మాస్ఫియర్ లే, నాకు మూడ్ లేదు నాకు. ఒక్కసారి నువ్వు పాడి. ధన్యుడు చక్కటి సంస్కారం అంటే స్నేహితుడు దగ్గర పక్కన ఉంటే ఇలాంటి సంస్కారమే వస్తూ ఉంటది. పాడు.
వాల్మీకి కోకిల పాడింది గీతం లేవయ్య శ్రీరామ సుప్రభాతం వాల్మీకి కోకిల పాడింది గీతం లేవయ్య శ్రీరామ సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామా కౌసల్యా సుప్రజా రామా పిలిచెను హనుమా అదిగో వినుమా పిలిచెను హనుమా అదిగో వినుమా వాల్మీకి కోకిల పాడింది గీతం లేవయ్య శ్రీరామ సుప్రభాతం. నేనే అదంతా సంస్కారం ఉన్నవాళ్ళు, సభ్యత ఉన్నవాళ్ళు, సన్మార్గంలో విద్య నేర్చుకునే వాళ్ళు ప్రవర్తించే విధానం అదిరా. ఎంతైనా నా ఫ్రెండ్ కాబట్టి ఆ పద్ధతి అది. దీపు నేను అలా గుడి దాకా వెళ్ళొస్తాను. ఈరోజు శ్రీరామనవమి కదా, అక్కడ నా కచేరీ పెట్టించారు. ఆ కచేరీ వినడానికి పక్క ఊర్లో నుంచి బండి కట్టుకొని వచ్చి మరి కూర్చుంటారు. అదేంటో బాగా వెళ్ళిపోతారు. అది వేరే విషయానికి జాగ్రత్త దీపు. అయ్యో ఇక్కడ గీత గీస్తున్నా, అర్థమైందా బాబాయ్? ఈ గీత నువ్వు దాటకు, దాటి బయటికి రాకు. అలాగే అసలే రోజులు బాగోలేవు, ఉరుకుతాయి బయట. దీపు జాగ్రత్త చూసుకున్నాను. జాగ్రత్తగా చెప్పు కూడా వచ్చాయి. వస్తా. అరే ఆగనా? అరే చిచ్చి అరే కళాకారులు అంటే గౌరవం లేదు బే సమాజంలో. కళాకారులు అంటే చాలా గౌరవం ఉన్నా, కళా బెకారులు అన్నా మాత్రం వాళ్ళకి వికారం కలుగు. నువ్వేం పాడావు ఇంతకి? అక్కడికి వెళ్ళి ఒక మంచి పాట పాడంటే వెంటనే వేలం పాట పాడా, గుళ్ళో సామాన్లన్నీ తీసుకెళ్ళి. ఎరగొట్టుకు ఏం చేస్తారండి? అరే ఇంకో పాట పాడతా అన్నా. ఇప్పుడు ముందు మహత్తరమైన పానకం తయారు చేసుకుందాం. అక్కడ చెరుకు రసం ఉంది, తీసుకురా. చెరుకు రసం మీద మంచి పాట ఉంది, అలాగే పాడుతు కానీ నీ పాట అన్ని కూడా ఇంకో గంట తర్వాత ఆపిగా ఉందాం. ఇది పట్టుకొని. అలాగే ముందు చెరుకు రసం తీసుకో, అక్కడ ఉంది చెరుకు రసం. బా ఇది పన్నట్టు పట్టు చిరికేసమేగా. ఇప్పుడు చూడు మా ఇద్దరు ట్రాక్ ఎట్టుంటదో. సీతమ్మ బాకిట్లో సిరిమల్లె చెట్టు. అక్కడ చిన్న కొండ ఉంది, తీసుకో. కొండ కావాలా? చల్లగా ఉంటుంది కదా. అవును. దీన్ని దాంట్లో పోసి జాగ్రత్తగా. ఇదేమిటి? చెరుకు రసం. కింద పైకి రా సన్నాసి. అది చెరుకు ఎవరి విల్లు తెలుసా నీకు? చెరుకు ఎవరి విల్లు? కోదండరావుడికి ఏముంటుంది? కోదండం అంటారు దాన్ని. విల్లు ఎవరిది? రాముడిది. మన్మధుడిది. పూల బాణాలు. అవును. చెరుకు విల్లు. ఆ కథ నీ వయసు వాళ్ళకి చాలా అవసరం. అక్కడ సొంటి పొడి ఉంది, తీసుకో. సొంటి పొడి ఇదిగో. సొంటి అంటే ఏమిటో తెలుసు కదా? అదే అదే కదా, మ్యాథ్రాక్స్. అదే కదా. ఏమిటి? అదే ఇంగ్లీష్ లో మ్యాథ్రాక్స్ అంటారు. నీ తలకాయ సున్నంలో నానబెట్టి ఊరబెట్టిన తర్వాత ఎండబెట్టింది సొంటి అవుతుంది. అలా దాన్ని సొంటి అవుతుంది. అల్లాన్ని ఇంగ్లీష్ ఏమంటారు భయ్యా? జింజర్ పౌడర్. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే నిమ్మకాయ కూడా కట్ చేయి. భయ్యా నువ్వు గొంతు బాగా రావడానికి అప్పుడప్పుడు ఏం వాడుతూ ఉంటావు? నిమ్మకాయ. వీటిని ఏమంటారు భయ్యా? గింజలు, జీడి గింజలు, నిమ్మకాయ. అదే నిమ్మ గింజలు. నిమ్మ గింజలు దాంట్లో పిండు. అది ఓకే. మిరియాలు ఉంటాయి, అలాగే యాలకులు ఉంటాయి. మిరియాలు యాలకులు అవి పొడి చేసి ఉన్నాయా లేదా? లేదు, విడిగా వాటిని పొడి చేయాలి. అక్కడ పక్కనే ఉంటుంది చూడు బండ, ఆవిడ తీసుకో. రెండు మిరియాలు ముందు సెపరేట్ గా దంచు. నువ్వు దంచుతావా? నేను దంచరా? నువ్వు దంచవా? అంతే అంటావా? దంచవే. ఎవరు పని చేస్తున్నారు? నేను. మరి జీతం వరకు ఇస్తున్నారు? అబ్బా నువ్వు నలిగినాయి. దాన్ని కూడా దీంట్లో వేసేయి. ఓ స్పూన్ తీసుకుని చక్కగా కలుపు. అయిపోయిందిరా చెరుకు పానకం సిద్ధమైంది.
బాబాయ్ నేను వచ్చేప్పుడు చాలా బాగా పాడుతూ ఉండేవాడు అప్పుడప్పుడు మంచి మంచి పాటలు. పాడేవాడు. ఈ రోజు కూడా నా కోసం మంచి పాట పాడొచ్చు కదా. ఎక్కడైనా ఇగో ఈ హోటల్ పనులను ఇలాంటి సన్నాసుల పక్కన చేరిన తర్వాత శృతి జ్ఞానం లయ జ్ఞానం కూడా పోయింది. అయినా ఇవాళ శ్రీరామనవమి కనుక నాకు చేతనైంది ఏదో పాట పాడడానికి ప్రయత్నం చేస్తాను. పాడితే ఇంటి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మాతా స్వామి వంటి నీవేమో రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. అది అంతేనా? అదిరా మరి తర్వాత లేదు ఇంకా తర్వాత ఆడుకుందాం. ఈ శ్రీరామనవమికి ఇది చాలు. అవునా? ఇది కూడా క్లాసుల్లో పోయి చెప్తాను. ఇప్పుడు నైవేద్యం పెట్టుకుందామా స్వామికి? రెడీ. రైట్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగనుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. ఆహా ఆహా చరితార్థమైంది నాయన నిజంగా. అంతే 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 చరితార్థమైంది. ఇగో తీసుకో. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీరామ పాదోదకం పావనం శుభం. జై శ్రీరామ్. కూర్చో. నాయనా దీపు, శ్రీరామనవమి పర్వదినాన్ని వచ్చావు. స్వామివారి ప్రసాదాన్ని తీర్థాన్ని స్వీకరించే అదృష్టాన్ని అవకాశాన్ని నువ్వు పొందేవు. నీ గానామృతంతో ఆనందాన్ని కలగజేసావు. రే చేపట్రా. అబ్బాయి నువ్వు ప్రతి సంవత్సరం ఇలాగే వస్తూ ఉండాలి. అర్థమైందా? సరే అబ్బాయి, నువ్వు బుద్ధి జ్ఞానం దృష్టిలో పెట్టుకుని ఈసారి వడపప్పు ఎలా తయారు చేసాం, పానకం ఎలా తయారు చేసాం గుర్తు పెట్టుకుని వచ్చే సంవత్సరం శ్రీరామనవమికి నువ్వే తయారు చేయాలి. గుర్తు మర్చిపోయాను అనుకున్నా ఏంటి చెప్పమంటావా? ఇప్పుడు ఎలా చేసామంటే వడపప్పు గిన్నెలో నానబెట్టిన పెసలు, ఉప్పు, నిమ్మరసం, కొబ్బరి, కీర, కొత్తిమీర, మామిడి ముక్కలు వేసి కలుపుకుంటే పెసల వడపప్పు రెడీ. అలా చేసామన్నమాట. అదేనా? ఇప్పుడు చెరుకు రసం, పానకం. ఒక కుండలో చెరుకు రసం, సొంటి పొడి, నిమ్మరసం, మిరియాల పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకుంటే చెరుకు రసం పానకం రెడీ. చూసా? మర్చిపోయానా? రాములు ఆశీర్వదిస్తున్నారు నాన్న. నీ గానామృతంతో మనం ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. రాములు వారికి ఆనందాన్ని కలగజేద్దాం. మా ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత బాబాయ్ని కూడా కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అది శ్రీరామనవమి రోజున. ఏంటో నా గురించి కూడా చెప్తాడా ఏంటి కంపెనీ బ్యాట్. రామా రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా ఇంగ్లీష్ చదువుకున్నావా? నీకేదో రోజు ప్యాంటు కొడతా, దానికి మాత్రం జిప్పు పెట్టనా? నువ్వు తీసావా? బాబాయ్ బిల్లు దెబ్బలు చేసి పెడతా.